ఒక అందమైన ఉదయం, తల్లి కోడి ఆనందంగా ముందుకు నడుస్తుంటే ఆమె చిన్న కోడిపిల్లలు వెనుక వెనుక పరిగెడుతూ వచ్చాయి. పిల్లలలో అతి చిన్నదైన పీప్ ఒక సీతాకోకచిలుకను చూసి దానిని వెంటాడసాగింది. కాని తల్లి కోడి చాలానే వెనుకపడిపోయిందని గ్రహించలేదు. పీప్ ఆగేసరికి సీతాకోకచిలుక కనిపించలేదు. అలాగే తల్లి కోడి కూడా. పీప్ ఒంటరిగా మిగిలిపోయింది. ఆ సమయంలో పీప్కు ఒక బన్నీ మరియు ఒక కప్ప కనిపించారు. మీరు నాకు నా తల్లిని కనుగొనడంలో సహాయం చేస్తారా అని అడిగింది. ఇక్కడక్కడ పడ్డ చిన్న చిన్న ఈకల తాడు వెంబడి నడవు అని అన్నారు. పీప్ గట్టిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా నడవసాగింది. ఇక తల్లి కోడి ప్రతి చోటా తన పాపను వెతుకుతుంది. పీప్ పీప్ అంటూ ఆందోళనతో రెక్కలు చుట్టుకుంటూ పిలుస్తుంది. పీప్కు ఒక సుపరిచితమైన శబ్దం వినిపించి పచ్చిక మీద నుంచి పరుగెత్తుతూ వెళ్ళింది. తల్లి కోడి రెక్కల క్రిందకి వెళ్లి, నేను మళ్లీ నిన్ను వదిలిపెట్టను అమ్మా అని చెప్పింది. పీప్కి అది ఒక భయానక ప్రయాణమైంది. కాని దానివల్ల ప్రేమ ఎంత బలమైనదో తెలుసుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ప్రేమ దారి తప్పిన మనిషిని ఇంటికి తీసుకెళ్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.